అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశానికి సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. డిఏ పిఆర్సీకి సంబంధించి బకాయిలు, ఆర్థికేతర బకాయిలకి సంబంధించి మొత్తం లిస్టుపై ప్రభుత్వ ఉద్యోగులు మరో కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ముందుగా ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి బకాయిలన్నీ జమ కావాలని కోరుకునే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ మనకి విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఉద్యోగుల సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం కావాలి అని చెప్పేసి మరొక ఇంపార్టెంట్ డిమాండ్ అయితే ఏపీ ప్రభుత్వం ముందుకు ఏపీ ఉద్యోగులు తీసుకురావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ ఆర్థికేతర సమస్యలను తక్షణమే పరిష్కరించాలంటూ ఏపీ జేసీ అమరావతి నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ఓపీఎస్ వర్తింపజేయాలని చెప్పేసి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వరరావు, సెక్రటరీ జనరల్ పరిస్థితి దామోదరరావు నేతృత్వంలో నేతలను మంత్రిని కలిసిన సందర్భంగా ప్రధాన డిమాండ్లను వివరించారు. 2004కి ముందు నోటిఫికేషన్ ఇచ్చి ఎంపికైన అన్ని ఉద్యోగులకు యాక్టు 57 ద్వారా పాత పెన్షన్ అమలు చేయాలని వారు కోరడం జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వం తన మార్గదర్శకాల మేరకు 2004కి ముందు నోటిఫికేషన్ వచ్చి సెప్టెంబర్ 1, 2004 తర్వాత నియమితులైన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఓపీఎస్ వర్తింపచేసేటట్లుగానే రాష్ట్రంలోనూ అదే విధానాన్ని అమలు చేయాలని సూచించారు. అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు కూడా వర్తింపచేయాలి. పబ్లిక్ సెక్టార్ గురుకులాలు, సొసైటీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పదవి విరమణ వయసును కూడా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే 62 సంవత్సరాలకు పెంచాలని, పెండింగ్లో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ తక్షణమే క్రమబద్ధీకరించాలని కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని కూడా కోరారు. ఇక అక్టోబర్ 18, 2025 ఆర్థిక మంత్రి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో కొన్ని ముఖ్యమైన అంశాలపై చర్చించి అదే రోజు ముఖ్యమంత్రితో ఉద్యోగ సంఘాలతో జరిగిన సమావేశంలో మహిళల చైల్డ్ కేర్ లీవ్, ఆర్టీసీ ఉద్యోగుల ప్రమోషన్స్, 1 డిఏ మంజూరు, పోలీసుల సరెండర్ లీవ్ వంటి కొన్ని సమస్యలు పరిష్కరించిన గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న ప్రధాన ఆర్థికేతర సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని నేతలు ఆందోళన అయితే వ్యక్తం చేశారు. సుదీర్ఘకాలంగా పరిష్కారం కాని ఈ అంశాల వల్ల ఉద్యోగులు, పెన్షనర్లలో పెరుగుతున్న అసంతృప్తిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరారు. సో ఈ సమావేశంలో తదితరులు అయితే పాల్గొనడం జరిగింది.